A very good evening to all the medicos over there. So, welcome to Vedantu NEET Telugu channel. మనం సెకండ్ ఇయర్ లెసన్స్ అన్ని చెప్పుకుంటున్నాము. సో ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి అంటే కనుక వెరీ క్విక్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద చాప్టర్స్. సో అన్ని చాప్టర్స్ ఒకసారి మనం అలా టీచ్ చేసేసుకుంటే కనుక అయితే వన్ షాట్స్ చాలా చిన్న లెసన్ అయితే వన్ షాట్ చేస్తాము, లేదు పెద్ద లెసన్ అయితే కనుక ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1 పార్ట్ 2 చేస్తున్నాము. సో ఈ సిలబస్ కంప్లీషన్ ఒకసారి అయిపోయిన తర్వాత డోంట్ వరీ, నీట్ వాళ్ళకి ఫిజిక్స్ 2 రివిజన్స్ జరుగుతాయి నీట్ అయ్యేలోగా. So that is my promise. So first of all, semiconductor devices మనం స్టార్ట్ చేసాము. దాంట్లో ఫస్ట్ పార్ట్ డయోడ్స్ అయిపోయింది. ట్రాన్సిస్టర్స్ అనేది డిలీటెడ్, బట్ ట్రాన్సిస్టర్ అనేది చాలా మంచి ప్రాబ్లమ్స్ వచ్చే ఏరియా, అది డిలీట్ అయిపోయింది. నీట్ బైపీసీ వాళ్ళైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, బికాస్ ప్రాబ్లమేటిక్ ఏరియా అనేది పోయిందనమాట. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అయితే డయోడ్స్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, నెక్స్ట్ లాజిక్ గేట్స్ నుంచి ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఈజీ అయిపోయింది సిలబస్ డిలీషన్ వల్ల. సో పార్ట్ 1 డయోడ్స్ ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, ప్రాబ్లమ్స్ కూడా చేసాం. కాబట్టి టుడే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్ మీరు చూస్తారా, అసలు ఇది మక్కన్ లాగా ఉంటుంది అనమాట, స్మూత్గా అయిపోతుంది, అసలు ఏమాత్రం కాంప్లికేషన్స్ ఉండవు. కాకపోతే కొత్తది టాపిక్ కొత్తగా ఉంటుందన్నమాట, బట్ కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి యూ సీ దట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ దిస్ టాపిక్. ఓకే, సో వన్స్ అగైన్ వెల్కమ్ టు వేదాంతు నీట్ తెలుగు ఛానల్. దిస్ ఈస్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. నా పేరు రమాదేవి కొత్తపల్లి. అయితే లాజిక్ గేట్స్ అనే పదం ఎందుకు వాడారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ అనే పదం ఎందుకు వాడారు అంటే ఇట్ ఈస్ లైక్ ఈ డివైస్ అనేది ఒక గేట్ లాగా యాక్ట్ అవుతుంది, అంతే కదా. పాదయాత్ర అని ఎందుకంటారు, పాదాల మీద నడిచే యాత్ర. అలాగే గేట్ అని ఎందుకంటారు, అది గేట్లా పనిచేస్తుంది కాబట్టి. గేట్ అంటే యాక్చువల్గా బ్యారియర్ కదా, అది అలౌ చేస్తుంది లేదా అలౌ చేయదు, ఆపేయగలదు. ఈ డివైస్ కూడా అలాగే పనిచేస్తుంది, కరెంటుని ఫ్లో చేయాలా వద్దా, ఆపేయాలా అనేది డిసైడ్ చేస్తుంది, కాబట్టి దీనిని గేట్ అంటారు. సో ఇట్ ఆల్మోస్ట్ యాక్ట్స్ లైక్ అ స్విచ్. ఓకే, ఇట్ ఆల్మోస్ట్ యాక్ట్స్ లైక్ అ స్విచ్. కరెంట్ని ఫ్లో చెయ్యాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది, అందుకే దీనిని బ్యారియర్ లేదా గేట్ అంటాము. అండ్ ఇట్ వర్క్స్ ఆన్ అ లాజిక్, ఒక పర్టిక్యులర్ లాజిక్ మీద పనిచేస్తుంది. ఆ లాజిక్ ఏంటి అంటే కనుక ఆన్ ఆర్ ఆఫ్, అంతే కదా. గేట్ అంటే ఐదర్ ఆన్ అవ్వాలి లేదా ఆఫ్ అవ్వాలి. ఇది ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా అని డిసైడ్ చేసేది ఎవరు, మనం డిసైడ్ చేస్తాం కదా, కరెంట్ పాస్ చేయాలా వద్దా అనేది. సో ఇదంతా ఏంటి అంటే మనకి యాక్చువల్గా కంప్యూటర్ని డీల్ చేసేటప్పుడు, సిస్టమ్ని డీల్ చేసేటప్పుడు దాంతో మనం డీల్ చేసే విధానము ఇదన్నమాట. మనం సిస్టమ్తో మాట్లాడేటప్పుడు ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యకు అని కంప్యూటర్కి మనం కమాండ్స్ ఇస్తాము. సో ఆ కమాండ్స్ ఇచ్చేటప్పుడు ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్లో దానికి ఇవ్వాలి. దానికి మనం మాట్లాడుకునే భాష అర్థం కాదు. కంప్యూటర్ భాష ఏంటి అంటే బులియన్ లాంగ్వేజ్, బులియన్ ఆల్జీబ్రా అంటారు. ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0 అనమాట. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే బులియన్ ఆల్జీబ్రా. సో బులియన్ ఆల్జీబ్రాలో కేవలం 0, 1 మాత్రమే ఉంటాయి. మనం వాడినట్లు 1 2 3 4 5 ఇస్తే కంప్యూటర్కి అర్థం కాదు. సో మీరు బైపీసీ వాళ్ళు, బట్ అదర్వైజ్ కోడింగ్ నేర్చుకుంటారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా, ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్లో ఆ కోడింగ్ పైథాన్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి ఈ బులియన్ ఆల్జీబ్రాని యూజ్ చేసుకుని వర్క్ చేస్తాయన్నమాట. సో బులియన్ ఆల్జీబ్రా మీద ఒక లాజిక్తో అది గేట్ లాగా పనిచేస్తుంది, కాబట్టి దీనిని మనము లాజిక్ గేట్ అంటాం. ఓకే, లాజిక్ గేట్స్ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ గేట్స్ ఉంటాయి, మనము హ్యాపీగా నేర్చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ అ డిజిటల్ సిగ్నల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఎందుకు నేర్చుకోవాలంటే, ఇప్పుడు ఏదైనా డివైస్ అవుట్పుట్ ఇవ్వాలి అంటే మనం దానికి ఇన్పుట్ ఇవ్వాలి. సో ఆ ఇన్పుట్ని ఒక సిగ్నల్ ఫామ్లో ఇస్తామన్నమాట. సో అ సిగ్నల్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యారీయింగ్ డేటా ఫ్రమ్ వన్ డివైస్ ఆర్ నెట్వర్క్ టు అనదర్. ఒక నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్కి వెళ్ళాలి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ మనం ఇవ్వాలి. ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే కరెంట్ ఫామ్లో వెళ్ళాలి కదా. ఒక డివైస్ ఇంకో డివైస్కి కనెక్ట్ చేయడం అంటే ఏంటమ్మా, ఇప్పుడు నేను ఒక డివైస్ని ఇంకో డివైస్తో కనెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా వైర్తోనే కనెక్ట్ చేస్తాం కదా. ఆ వైర్లో ఏం వెళ్తుంది, కరెంట్.
సో ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా కానీ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తామో దానినే సిగ్నల్ అంటారు. సిగ్నల్స్ మనకి బేసికల్గా 2 రకాలు ఉంటాయి, అనలాగ్ సిగ్నల్ అండ్ డిజిటల్ సిగ్నల్. అనలాగ్ అంటే కంటిన్యూస్, సో ఇలా కంటిన్యూస్గా వేవ్స్ వెళ్తూ ఉంటే దీనిని అనలాగ్ సిగ్నల్ అంటారు. అలా కాకుండా డిజిటల్ సిగ్నల్ కూడా ఉంటుంది, జస్ట్ 1 or 0 ఆన్ ఆర్ ఆఫ్ మాత్రమే ఉంటుంది, మధ్యలో అంతా కట్ అయిపోతుంది అనమాట. ఇది ఎక్కువగా మనం కమ్యూనికేషన్ సిస్టమ్స్లో వాడతాము. ఏదైతే మనం ఫోన్ కాల్స్ చేస్తామో లేదా ఇక్కడి నుంచి నేను ఫోన్ చేసినప్పుడు అవతలి వ్యక్తికి ఏం వెళ్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా వెళ్ళేది. నా ఫోన్ సిగ్నల్ వైర్లు ఉండవు కదా మనకి. సో నేను ఇక్కడ కూర్చుని అమెరికాలో ఉన్న మా బ్రదర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎలా కలుస్తుంది, నా ఫోన్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సిగ్నల్గా వెళ్ళి అక్కడున్న నా బ్రదర్ యొక్క ఫోన్కి కనెక్ట్ అవుతుంది, రైట్. సో అక్కడ మీరు సిగ్నల్ని పంపిస్తున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో కొన్ని అలా కంటిన్యూస్ వేవ్స్ వెళ్తాయి, కొన్ని కంప్యూటర్కి మీరు సిగ్నల్ ఇస్తున్నారు సిస్టమ్, అది 0, 1 మాత్రమే తీసుకుంటుంది. సో ఐదర్ 1 or 0. ఇలా లైన్ పైకి ఉంటే దీనిని 1గా కన్సిడర్ చేస్తాము, ఈ లైన్ ఇలా కిందకుంటే దీనిని 0గా కన్సిడర్ చేస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, లైన్ పైకి ఉంటే 1, కిందకుంటే 0 అనమాట. సో దీన్ని ఎలా చదువుతారు, 1 0 1 0 1 0. సో అలా రాసుకోవాలన్నమాట. ఇది కాదు, ఊరికే ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను, ఇది యాజ్ ఇట్ ఈస్ కాదు, ఇది యాజ్ ఇట్ ఈస్ కాదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ పెట్టాను. డిజిటల్ సిగ్నల్ని ఎలా చదువుతారు, 0 1లో మాత్రమే డిజిటల్ సిగ్నల్ని రీడ్ చేస్తారు. ఓకే, ఈ డిజిటల్ సిగ్నల్ యొక్క మీనింగ్ ఏంటి, నాకు ఎలా అర్థమవుతుంది? మీనింగ్ అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఈ వైర్లో కరెంట్ ఫ్లో అవుతోందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? ఈ వైర్ లోపల కాపర్ వైర్లో కరెంట్ వెళ్తుంది, ఫ్లో అవుతోందా లేదా తెలియాలి అంటే కాపర్ వైర్ని పట్టుకుని చూడాలా? నాకు షాక్ కొడితే కరెంట్ ఉంది, షాక్ కొట్టకపోతే కరెంట్ లేదు, అప్పటికి నేను రంభ ఊర్వశి మేనకాతో మీటింగ్లో ఉంటాను తర్వాత. సో అలా తెలుసుకోలేం. ఏదైనా వైర్లో కరెంట్ ఫ్లో అవుతోందా లేదా ఎలా తెలుసుకుంటాము అంటే ఆబ్వియస్గా ఒక బల్బ్ గ్లో అవ్వడాన్ని బట్టి. బల్బ్ గ్లో అయితే కరెంట్ ఫ్లో అయ్యింది, బల్బ్ ఆరిపోయింది అంటే కరెంట్ లేదు. సో బల్బ్ గ్లో అయితే ఆన్లో ఉంది అని అర్థం 1, బల్బ్ ఆఫ్ అయిపోయింది అంటే 0. సో డిజిటల్ సిగ్నల్స్ని ఆన్ని 1తో సింబలైజ్ చేస్తారు, ఆఫ్ని 0తో సింబలైజ్ చేస్తారు. దీనినే హై లో అని కూడా అనొచ్చు. హై అనే పదానికి మీనింగ్ 1, లో అనే పదానికి మీనింగ్ 0. సో ఇది కొత్త లాంగ్వేజ్, సింపుల్గా మీరు అలా నేర్చుకుంటూ వెళ్ళడమే కొత్తగా. హై అంటే 1 లేదా ఆన్ అన్న 1, ఆఫ్ అన్న లో అన్న, లా కాదు లో, సారీ లా కాదు లో, LOW లో. ఓకే, సో లో అంటే 0 అని అర్థం చేసుకోవడమే, అయిపోయింది అంతే. ఇలాగే చిన్నగా ఉంటాయమ్మ. గేట్స్, ఫస్ట్ లాజిక్ గేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ లైక్ దిస్. ఒకవేళ గేట్లు కనుక ఫేస్ ఉంటే, ఎక్స్ప్రెషన్స్ ఉంటే ఇలా ఉండొచ్చు. మనం చదివే బేసిక్ గేట్స్ ఏంటి అంటే కనుక, ఒకటి ఈ గేట్ పేరు ఏంటంటే ఎండ్ గేట్, ఈ గేట్ పేరు ఆర్ గేట్, ఈ గేట్ పేరు నాట్ గేట్. ఇదేంటంటే మనకి నార్ గేట్ అవుతుంది, నార్ గేట్. ఈ తర్వాత చెప్తాను, అప్పుడే వద్దు. బట్ ఇది చూడండి సింపుల్గా ఉంటుంది. ఐస్ ఓపెన్, గేట్లోంచి వచ్చిన తర్వాత ఐస్ క్లోజ్ అయిపోయింది అంటే ఓపెన్ క్లోజ్, హై లో, 1 0. ఈ గేట్ రివర్స్ చేస్తుంది అనమాట, కళ్ళు తెరుచుకునే వాడిని మూసుకునేలా చేస్తుంది, కళ్ళు మూసుకునే వాడిని తెరుచుకునేలా చేస్తుంది. ఈ గేట్ చూడండి, ప్రతి గేట్లోనూ మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక అవుట్పుట్ ఉంటుంది. ఇక్కడ కూడా 2 ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ ఉంటుంది. దీని ఒక్కదానికి మాత్రమే ఒకటే ఇన్పుట్ ఒకటే అవుట్పుట్ ఉంటుందమ్మా. సో ఇవి ఊరికే పెట్టాను సరదాగా మీకు బాగుంటుందని, బట్ అదర్వైజ్ ఇంకా బాగా మనం అర్థం చేసుకుందాము. ఒక్కొక్క గేట్ గురించి నేర్చుకుంటూ వెళ్దాం. స్టార్టింగ్ విత్ ఆర్ గేట్. చెప్పాను కదా మనం ఏమేం గేట్లు నేర్చుకుంటాం, ఆర్ గేట్, ఎండ్ గేట్, నాట్ గేట్. ఇవి బేసిక్ గేట్స్. వీటి నుంచి ఇంకా 2-3 గేట్స్ ఉన్నాయి, చెప్పుకుందాము. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఆర్ గేట్, సింపుల్ గేట్తో స్టార్ట్ చేద్దాం. ఆర్ గేట్, ప్రతి గేట్కి మనం ఏమేమి నేర్చుకుంటాం 1-2 వింటే మీకే అలా 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 అర్థమైపోతుంది. ఆర్ గేట్ సింబల్ వచ్చేసరికి ఇలా కర్వ్ ఉంటుంది, కర్వ్డ్ లైన్స్ ఉంటాయి. ఆర్ గేట్కి 2 ఇన్పుట్స్ ఉంటాయి, A B అనేవి 2 ఇన్పుట్స్, Y అనేది అవుట్పుట్. సో A B అనే ఇన్పుట్స్ ఇస్తే Y దగ్గర నేను అవుట్పుట్ కలెక్ట్ చేసుకుంటాను, దీనిని ఆర్ గేట్ అంటారు. ఇది సింబల్ ఫర్ ఆర్ గేట్. దిస్ ఈజ్ ద సింబల్ యూజ్డ్ ఫర్ ఆర్ గేట్. అయితే
ఆర్ గేట్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీనికి ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఆ బులియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే కనుక బులియన్ ఎక్స్ప్రెషన్ లేదా బులియన్ ఈక్వేషన్ ఏదైనా అనండి. బులియన్ ఈక్వేషన్ ఏంటి అంటే కనుక y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, దీనినే ఏ ఆర్ బి అని కూడా చదువుతారు. y ఈజ్ ఈక్వల్ టు నార్మల్గా మనం అలవాట్లో ఏ ప్లస్ బి అని చదువుతాము, బట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటమ్మా ఏ ఆర్ బి. y ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బి. ఆ పదంలో మీకు మీనింగ్ ఉంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి మీరు. నేను ఏ ఆర్ బి కదా, సో ఏని క్లోజ్ చేసి బి ఓపెన్లో పెట్టాం, ఏ క్లోజ్ బి ఓపెన్, బల్బ్ గ్లో అయింది. బి క్లోజ్ చేసి ఏ ఓపెన్లో పెట్టాం, బల్బ్ గ్లో అయింది. ఏబి రెండు క్లోజ్ చేసినా కూడా బల్బ్ గ్లో అవుతుంది, బికాస్ కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ మనం ట్రూత్ టేబుల్ అనేది కూడా ఒకటి ఉంటుందమ్మా ఇక్కడ మనకి. సో నేను ట్రూత్ టేబుల్, ప్రతిదానికి మనం ట్రూత్ టేబుల్ గీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ట్రూత్ టేబుల్ అంటే ఏం లేదు, నువ్వు ఏమి ఇన్పుట్స్ ఇచ్చావు, ఏమి అవుట్పుట్స్ బయటకు వచ్చాయి డీటెయిల్డ్గా రాస్తాం. సో నువ్వు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తున్నావు, ఏబి అనేవి కదా నువ్వు ఇచ్చే ఇన్పుట్స్. ఒకసారి ఏబి రెండు ఓపెన్లో ఉన్నప్పుడు, ఓపెన్ అంటే ఆఫ్, ఏని క్లోజ్ చేశాను, బి ఓపెన్లో పెట్టాను, ఏని ఓపెన్ చేశాను, బిని క్లోజ్లో పెట్టాను, రెండు ఓపెన్లో పెట్టాను, ఇంతే కదా. సో ఇది మనకున్న ఆప్షన్స్ ఇవే, ఇంతకంటే వేరే ఆప్షన్స్ ఏమీ లేనే లేవు. సో ఏ బి రెండు ఓపెన్లో ఉంటే బల్బ్ ఆఫ్లో ఉంది చూడండి, రెండు ఓపెన్లో ఉన్నప్పుడు బల్బ్ ఆఫ్లో ఉంది అంటే నీ అవుట్పుట్ ఎంతమ్మా 0. ఒకటి ఓపెన్లో ఉండి రెండోది క్లోజ్లో ఉన్నప్పుడు ఏ క్లోజ్ అయింది, బి ఓపెన్లో ఉంది, అయినా బల్బ్ గ్లో అయింది. ఏ ఓపెన్లో ఉంది, బి క్లోజ్ అయింది, అయినా బల్బ్ గ్లో అయ్యింది. రెండు క్లోజ్ అయినా కూడా బల్బ్ గ్లో అవుతుంది కదా, రెండిట్లో నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. సో మొత్తానికి మనకి ఇక్కడ చూడండి ఏ ఆర్ బి, ఏ కానీ బి కానీ రెండిటిలో ఏదో ఒకటి హైలో ఉన్నా కూడా అవుట్పుట్ హై వచ్చింది, రెండు హైలో ఉన్నా కూడా అవుట్పుట్ హై వచ్చింది, రెండు లోలో ఉన్నప్పుడు మాత్రమే నాకు అవుట్పుట్ అనేది లో వస్తుంది. అందుకే దీనిని ఏ ఆర్ బి అని అంటారనమాట. ఇవి కాకుండా సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఒకసారి మనం చూద్దాము. సర్క్యూట్, బికాజ్ ఒక్కొక్కసారి ఐడెంటిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్ రావు. సర్క్యూట్ని ఐడెంటిఫై చేయడం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ సర్క్యూట్స్ ఈజ్ ఆర్ గేట్, నీకు ఇచ్చిన సర్క్యూట్స్లో ఏది ఆర్ గేట్, ఐడెంటిఫికేషన్. సో ఆర్ గేట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే రెండు డయోడ్స్ తీసుకుంటారు, బికాజ్ రెండు ఇన్పుట్స్ కదా, రెండు డయోడ్స్, ఇది ఏ ఇది బి, బోత్ ద డయోడ్స్ ఆర్ ఇన్ ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్. అండ్ ఈ రెండు డయోడ్స్ దగ్గర ఇక్కడ నేను అవుట్పుట్ తీసుకుంటాను, అండ్ దిస్ ఈజ్ గ్రౌండెడ్, ఇది నా రెసిస్టెన్స్ గ్రౌండ్. గ్రౌండ్ అంటే ఏంటి 0. సో ఇది లో పొటెన్షియల్, ఇది హై పొటెన్షియల్. సో ద డయోడ్స్ ఆర్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ఏ బిలో ఏదో ఒకటి 1లో ఉన్నా, ఇది 1 ఇది 0, డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉంది. సో ద అవుట్పుట్ ఈస్ టేకెన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ఆర్ గేట్. సో ఆర్ గేట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్, సింబల్, బులియన్ ఎక్స్ప్రెషన్, ట్రూత్ టేబుల్ మొత్తం మెమరైజ్ చేయాలి, తప్పదు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఎండ్ గేట్. ఇలాగే ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తామన్నమాట. ఎండ్ గేట్కి వచ్చేటప్పటికి ఎండ్ గేట్ సింబల్ చూద్దాం. ఎండ్ గేట్ సింబల్, సింబల్ యూజ్డ్ ఫర్ ఎండ్ గేట్. ఎండ్ గేట్కి వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్ డి షేప్లో ఉంటుందమ్మా, స్ట్రైట్ లైన్ డి షేప్లో ఉంటుంది. ఇక్కడ కూడా రెండు ఇన్పుట్స్ ఏ బి ఇస్తాము, వై దగ్గర అవుట్పుట్ తీసుకుంటాము. దీని బులియన్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి, దీని బులియన్ ఎక్స్ప్రెషన్, బులియన్ ఎక్స్ప్రెషన్ దీనికి ఏంటి అంటే కనుక y ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి, y ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి, బట్ దీన్నే ఏ ఇంటూ బి, ఏ అండ్ బి అని చదవచ్చు. నార్మల్గా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏ అండ్ బి, ఏ డాట్ బి అని కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు, ఏ ఇంటూ బి ప్రొనౌన్స్ చేయండి, మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ టైం చూస్తాం మనము ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్లో ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ఇన్పుట్స్ ఇస్తావు, ఏమేమి అవుట్పుట్స్ ఇస్తావు. ఆబ్వియస్గా దీంట్లో కూడా మనకి రెండు ఇన్పుట్స్ ఉన్నాయి, ఒకటే అవుట్పుట్ ఉంది. సో ఏబి ఇన్పుట్స్, వై అనేది అవుట్పుట్. ఏమేమి ఇన్పుట్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి, 0 0 1 0 0 1 1 1. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు పక్క పక్కనే ఉన్నాయి చూడండి.
రెండు ఓపెన్లో ఉన్న బల్బ్ గ్లో అవ్వదు, ఏదో ఒకటి క్లోజ్ అయినా బల్బ్ గ్లో అవ్వదు. రెండు క్లోజ్లో ఉన్నప్పుడు మాత్రమే బల్బ్ గ్లో అయ్యింది. ఏబి రెండు ఆన్ అవ్వాలి, రెండు ఆన్ అయితేనే బల్బ్ గ్లో అయింది. ఒకటి ఆన్ ఆఫ్ ఉన్న బల్బ్ గ్లో అవ్వట్లేదు అంటే ఒకటి ఆన్ ఆఫ్ ఉన్న బల్బ్ గ్లో అవ్వట్లేదు. సో ఇవన్నీ జీరోలు అయిపోతాయి, ఇది ఒక్కటి మాత్రమే 1 వస్తుంది. సో చూడండి 0 1 1 1 0 0 0 1 రివర్స్లో వస్తుంది అనమాట మనకి. సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఒకసారి చూద్దాము. సర్క్యూట్ డయాగ్రామ్ రివర్స్ కదా, ఇందాకటి దానికి రివర్స్. ఇందాక 2 డయోడ్స్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయి కాబట్టి ఈసారి 2 డయోడ్స్ మనకి రివర్స్ బయాస్ కండిషన్లో ఉంటాయి. అండ్ దెన్ ద అవుట్పుట్ ఈస్ టేకెన్ అట్ Y. సో దిస్ ఈజ్ R అండ్ హియర్ వీ కనెక్ట్ అ సెల్ ఆర్ బ్యాటరీ. ఇది గ్రౌండ్. 5 volts సెల్. 5 volts అనేది యూజువల్గా మనం హైగా కన్సిడర్ చేస్తాము. అండ్ హియర్ ద ఇన్పుట్స్ ఆర్ గివెన్ A అండ్ B. సో దిస్ ఇస్ నౌ దీస్ 2 డయోడ్స్ ఆర్ ఇన్ రివర్స్ బయాస్. రెండు ఆన్లో ఉంటే తప్ప అవుట్పుట్ అనేది బయటికి రాదన్నమాట మనకి. ఓకే, సో ఇక్కడ 10 ఇక్కడ 10 ఇస్తేనే ఇది హై అవుతుంది, ఇది లో అవుతుంది. కాబట్టి సారీ, ఇది లో అవుతుంది, ఇది హై అవుతుంది. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. సో ఎండ్ గేట్ అనేది ఖచ్చితంగా ఇట్ ఈస్ ఇన్ రివర్స్ ఆపరేషన్ టు ఆర్ గేట్. రైట్, హ్యావ్ యూ గాట్ ఇట్? అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ నాట్ గేట్, వెరీ సింపుల్ గేట్. అసలు ఇంతకంటే ఇంకొక సింపుల్ గేట్ ఉండదన్నమాట. సో నాట్ గేట్ సింబల్ వచ్చేసరికి సింబల్ ఫర్ నాట్ గేట్, నాట్ అంటే రివర్స్ అనమాట, నెగోషియేషన్ అంటాము. సో నాట్ గేట్ సింబల్ వచ్చేసి ఇలా బబుల్ ఉంటుంది, ఒకటే ఇన్పుట్ ఉంటుంది, ఒకటే అవుట్పుట్ ఉంటుంది. దీనిని ఏ నెగోషియేషన్ అంటారు. బార్ అని కూడా చదవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ లెసన్లో బార్ అంటే రివర్స్, ఈ లెసన్లో బార్ అంటే రివర్స్ అమ్మ. మీరు చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బులియన్ ఎక్స్ప్రెషన్ కూడా రాద్దాము. బులియన్ ఎక్స్ప్రెషన్, దీనికి బులియన్ ఎక్స్ప్రెషన్ వచ్చేసేసరికి y ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు అని రాద్దాం. ఓకే, యాక్చువల్గా దీన్ని 2 రకాలుగాను రాయొచ్చు. యాక్చువల్గా ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఏ నెగోషియేషన్ ఇలాగే రాద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఏ నెగోషియేషన్. నెగోషియేషన్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఆఫ్లో ఉంటే బల్బ్ గ్లో అవుతుంది, ఆన్ చేస్తే బల్బ్ ఆఫ్ అవుతుంది, రివర్స్లో ఉందన్నమాట. సో మీరు ఇక్కడ ట్రూత్ టేబుల్ వేసుకుంటే స్పెల్లింగ్ కలర్ మారుద్దామా. ట్రూత్ టేబుల్, ట్రూత్ టేబుల్లో ఒకటే ఇన్పుట్ ఉంది, ఒకటే అవుట్పుట్ ఉంది. సో వెరీ సింపుల్ ట్రూత్ టేబుల్ అయిపోతుంది ఇది. సో నాకు ఏ అండ్ వై, ఒకటే ఇన్పుట్ ఒకటే అవుట్పుట్. నేను ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వగలను? ఐదర్ 0 ఆర్ 1. 0 ఇస్తే 1 బయటకు వస్తుంది, 1 ఇస్తే 0 బయటకు వస్తుంది. 0 ఇస్తే 1 బయటకు వస్తుంది, 1 ఇస్తే 0 బయటకు వస్తుంది. దాట్స్ ఇట్. సో ఏ అనేది 1 అయితే ఏ బార్ అనేది ఏమవుతుందమ్మా? ఏ నెగోషియేషన్ 0 అవుతుంది. 1కి 0, 0కి 1. నెగోషియేషన్ అంటే రివర్స్ అనమాట. ఏ 0 అయితే ఏ నెగోషియేషన్ ఏమవుతుంది? 1. బార్ అని కూడా అనుకోండి, పర్లేదు. ఏ 1 అయితే ఏ నెగోషియేషన్ ఏమవుతుంది? 0. ఓకే, సో దీంట్లో నాట్ గేట్లో ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తారమ్మా. ట్రాన్సిస్టర్ యూజ్ చేసే ఏకైక గేట్ ఏదైనా ఉంది అంటే అది మనకి ఇక్కడ నుంచి నేను అవుట్పుట్ తీసుకుంటాను, ఇది y, ఇది ఇన్పుట్ ఇస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ మనము రెసిస్టర్ని పెట్టి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. డయోడ్స్ అండ్ ఎండ్ గేట్ ఆర్ గేట్లో డయోడ్స్ని యూజ్ చేస్తే నాట్ గేట్లో ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తారమ్మా. సో ఐడెంటిఫికేషన్ చాలా ఈజీ. ట్రాన్సిస్టర్ కనిపించింది అంటే అది ఒక నాట్ గేట్, ఇలా మీరు అర్థం చేసుకోవచ్చు. సో బేసిక్ గేట్స్ ఇవే. చూసారా ఎంత ఈజీగా ఉంది, అసలు ఏం కష్టపడక్కర్లేదు. మీరు మెమరైజ్ అయితే చెయ్యాలి, ఇవన్నీ కూడా మెమరైజ్ చేయాలి. ఆర్ గేట్కి, ఎండ్ గేట్కి, నాట్ గేట్కి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు మెమరైజ్ అయితే చేసి తీరాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ గేట్స్ను ఉపయోగించుకుని ఇంకొక 2 గేట్స్ మనం డెవలప్ చేస్తాం. అవేంటంటే నాండ్ గేట్ అండ్ నార్ గేట్. ఓకే, సో ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ రాస్తాను. నాండ్ అండ్ ఆర్, నాండ్ గేట్ ఆర్ గేట్స్ ఆర్ నోన్ యాజ్, వీటికి ఒక పేరుంది. నాండ్ గేట్ ఆర్ గేట్ని ఏమంటారంటే యూనివర్సల్ గేట్స్.
ఈ వీటికి ఒక పేరు ఉందమ్మా, యూనివర్సల్ గేట్స్ అంటారు. వాట్ ఆర్ యూనివర్సల్ గేట్స్? నాండ్ గేట్ అండ్ నార్ గేట్. ఆర్ అని రాసాను ఏంటమ్మా? నార్ గేట్, సారీ. నాండ్ గేట్ అండ్ నార్ గేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ గేట్స్. సో నాండ్ గేట్ ఎలా ఫామ్ అవుతుంది, నార్ గేట్ ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. నాండ్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే నాట్ ప్లస్ ఎండ్. ఎండ్ గేట్కి నాట్ గేట్ని అటాచ్ చేస్తే దానినే మనము నాండ్ గేట్ అంటాము. సో ఎండ్ గేట్ డి షేప్లో ఉంటుంది. ఎండ్ గేట్కి కొంచెం నీట్గా డ్రా చేద్దామా? సో ఇది నా ఎండ్ గేట్. ఎండ్ గేట్కి అవుట్పుట్ వచ్చిందా? ఏబి అనేవి ఇన్పుట్స్, ఎండ్ గేట్ ఇది అవుట్పుట్. ఈ అవుట్పుట్ దగ్గర ఒక నాట్ గేట్ని నేను అటాచ్ చేస్తే ఇప్పుడు నేను అవుట్పుట్ ఏదైతే తీసుకుంటానో ఈ మొత్తాన్ని కలిపి నాండ్ గేట్ అంటారు. దీనినే సింపుల్గా, ఇంకా సింపుల్గా ఎలా డ్రా చేస్తారు అంటే నాట్ గేట్ ప్లేస్లో ఒక బబుల్ కూడా పెడతారు. బబుల్ ఉంది అంటే నాట్ గేట్. గుర్తుపెట్టుకోండి, బబుల్ ఉంది అంటే నాట్ గేట్. సో ఈ గేట్ మొత్తాన్ని డ్రా చేయక్కర్లేదు, దీన్ని అటాచ్ చేసి బబుల్ పెడతారు. నాట్ గేట్ సింపుల్గా బబుల్గా రాస్తాము. సో మీరు డయాగ్రామ్ సరిగ్గా జాగ్రత్తగా చూడాలి. బబుల్ ఉంది అంటే నాట్ గేట్ అటాచ్ అయ్యింది అనేది దాని మీనింగ్. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూడండి ఎలా బయటకు వస్తుంది అనేది ఒకసారి అనాలిసిస్ చేయండి. ఏబి బయటకు వచ్చింది. సో ఇక్కడ ఎంత నీకు అవుట్పుట్ వచ్చింది అంటే ఏ ఇంటూ బి. దానికి నెగోషియేషన్. సో ఏ ఇంటూ బి హోల్ బార్. నాట్ అంటే ఏంటమ్మా? నెగోషియేషన్ కదా. నెగోషియేషన్ అంటే బార్ పెట్టాలి. సో దీనికి ఒకసారి మనము ట్రూత్ టేబుల్ కూడా రాసి చూద్దాం. దీని ట్రూత్ టేబుల్ ఎలా వస్తుంది, నాండ్ గేట్కి ట్రూత్ టేబుల్ ఎలా వస్తుంది. సో ట్రూత్ టేబుల్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్న ఇన్పుట్స్ ఏంటి? ఏ, బి, అవుట్పుట్ వై. ఇన్పుట్స్ ఏమేమి ఇవ్వగలవు, ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి ఇన్పుట్స్? 0 0 1 0 0 1 1 1. ఎందుకంటే వేరే ఇన్పుట్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఒకసారి అనాలిసిస్ చేయండి. ఇక్కడ 0 0 ఇచ్చినప్పుడు, ఇక్కడ 0 0 ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం బయటకు వస్తుంది? 0. ఎండ్ గేట్కి 0. 0కి నెగోషియేషన్ ఎంత? 1. సో అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ నాకు? 1. నెక్స్ట్ ఎండ్ గేట్లో 1 0కి కూడా అవుట్పుట్ 0నే వస్తుంది. ఆ 0కి నెగోషియేషన్ 1. ఎండ్ గేట్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అయితే చాలు, అవుట్పుట్ 0 వస్తుంది. దాని నెగోషియేషన్ 1. రెండు 1లు ఉన్నప్పుడు ఎండ్ గేట్లో అవుట్పుట్ 1, దాని నెగోషియేషన్ 0. సో మీరు ఒకసారి ఎండ్ గేట్ని నాండ్ గేట్ని కంపేర్ చేయండి. ఎండ్ గేట్ ఎలా ఉందమ్మా? 0 0 0 1. నాండ్ గేట్ 1 1 1 0. అదన్నమాట సంగతి. అలానే ఇది ఆర్ గేట్ కాదు, కన్ఫ్యూజన్ అవ్వకండి. ఆర్ గేట్ చూడండి 0 1 1 1. సో ఆర్ గేట్ కూడా కాదు. 0 1 1 ఉంటే ఆర్ గేట్, 0 0 0 1 ఉంటే ఎండ్ గేట్, 1 1 1 0 ఉందంటే నాండ్ గేట్. ఓకే, నెక్స్ట్ ఇలాంటిదే సేమ్ నార్ గేట్. నార్ గేట్ అంటే ఏంటి? నార్ గేట్ అంటే ఆర్ గేట్ ప్లస్ నాట్ గేట్. ఆర్ నాట్ కలిపితే నార్ గేట్ అవుతుంది. సో సింబాలిక్గా డ్రా చేద్దాము. ఫస్ట్ ఆర్ గేట్. ఆర్ గేట్ అవుట్పుట్కి ఒక నాట్ గేట్ అటాచ్ చేస్తే ఏ ఇన్పుట్, బి ఇన్పుట్. దీనిని మనము నార్ గేట్ అంటాం. ఇంకా సింపుల్గా డ్రా చేయాలి అంటే సింపుల్గా ఒక బబుల్ పెడితే సరిపోతుంది కదా. బబుల్ పెట్టి వై తీసుకున్నాను. ఏ, బి అనేవి నా ఇన్పుట్స్. ఏబి ఇన్పుట్స్, వై అవుట్పుట్ వచ్చింది. దీనినే మనము నార్ గేట్ అంటాము. సో నార్ గేట్కి సింబల్ ఏమవుతుంది? ట్రూ బులియన్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? వై ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ, బి. బయటకు వస్తే ఇక్కడ ఏమైందమ్మా? ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బికి నెగోషియేషన్. సో ఏ ప్లస్ బి నెగోషియేషన్. సో బులియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ ప్లస్ బి నెగోషియేషన్. ట్రూత్ టేబుల్ రాస్తారా? సో ట్రూత్ టేబుల్ మీరు ఓన్గా రాయడం స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ట్రూత్ టేబుల్. సో ట్రూత్ టేబుల్లో మనకున్నవి 2 ఇన్పుట్లు, 1 అవుట్పుట్. ఏ, బి అండ్ వై. 2 ఇన్పుట్లు, 1 అవుట్పుట్, రైట్? సో ఇన్పుట్స్ ఏమేమి ఇస్తాం? 0 0 1 0 0 1 1 1. ఇవే కదా మనం ఇచ్చే ఇన్పుట్స్.
స్టార్ట్ చేయండి. 0 0 ఇచ్చినప్పుడు ఆర్ గేట్లో ఏమవుతుంది? 0నే వస్తుంది. 0కి నెగోషియేషన్ 1 వచ్చింది. ఆర్ గేట్లో 1 0 ఉంటే అవుట్పుట్ 1, 1కి నెగోషియేషన్ 0. ఆర్ గేట్లో మళ్ళీ 0 1 ఉన్న అవుట్పుట్ 1, 1కి నెగోషియేషన్ 0. ఆర్ గేట్లో 1 1 ఉంటే అవుట్పుట్ 1, దానికి నెగోషియేషన్ 0. నాండ్ గేట్ ఆర్ గేట్కి రివర్స్లో ఉంది, అవునా? ఆర్ గేట్కి రివర్స్. సో జస్ట్ కంపారిజన్లో కూడా నేర్చుకోవచ్చు. ఈ మాత్రం గేట్స్ నేర్చుకుంటే చాలు, అయిపోయింది, ఇంకేమీ లేదు. చాలా సింపుల్ అమ్మా. అసలు గేట్స్ లెసన్ అంత ఈజీ లెసన్ ఇంకొకటి ఉండదు. సో ఈ లెసన్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. సో లాజిక్ గేట్స్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేద్దాము. చాలా ప్రాబ్లమ్స్ ఇందులో నేను ప్లేస్ చేశాను. సో అట్లీస్ట్ ఈ వీడియోలో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేశారా, మీ లాజిక్ గేట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్లే ప్రాబ్లమ్స్. సో లాజిక్ గేట్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సర్టన్ కాల్డ్ మనకి మీరు సిగ్నల్స్ చూసారు కదా, ఎనలాగస్ సిగ్నల్స్, డిజిటల్ సిగ్నల్స్. సో ఇది డిజిటల్ సిగ్నల్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏకైక సొల్యూషన్ మీరు రాయాల్సింది ట్రూత్ టేబుల్. దట్స్ ఇట్. ట్రూత్ టేబుల్ రాయడం ద్వారా మాత్రమే చాలా ఈజీగా దీన్ని సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ ఏంటంటే టైం లిమిట్స్ రాసుకోవాలి. సో ప్రతి కరెక్ట్గా మీకు తెలుస్తుంది కదా, ఒక అప్ డౌన్ కనిపిస్తుంది, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలాగా టైం స్లాట్స్ రాసుకోండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటారు. సో టైం స్లాట్స్ రాసుకున్నారు కదా. సో నౌ విల్ స్టార్ట్ విత్ ద ట్రూత్ టేబుల్. సో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2, ఒక అవుట్పుట్ ఉంది. సో 2 ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ రాసుకుంటాం. సో ఫస్ట్ 0 0 0 1 రాసేయకూడదు, ఇక్కడ ఉన్న సిగ్నల్ ఇన్పుట్ని బట్టి రాసుకోవాలి. మనం ఏం చెప్పుకున్నాము? కిందకుంటే లో, పైకుంటే హై అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ స్లాట్లో ఎలా ఉన్నాయి చూడండి. ఏ కిందకుంది 0, బి కిందకుంది 0, వై కూడా కిందకే ఉంది 0. సెకండ్ కాలంలోకి రండి. సెకండ్ కాలంలో ఏ పైకుంది 1, బి పైకుంది 1, వై కూడా పైకే ఉంది 1. థర్డ్ కాలంలోకి వచ్చేసరికి మీరు చూస్తే కనుక ఏ కిందకుంది 0, బి పైకుంది 1, అలాగే వై కిందకుంది 0. ఫోర్త్ దాంట్లోకి రండి. ఏ పైకుంది 1, బి కిందకుంది 0, వై కూడా కిందకే ఉంది 0. సో పైకుంటే 1, కిందకుంటే 0. లో హై అనమాట. నెక్స్ట్ ఇంకో స్లాట్కి వద్దాం. మనకి ఎన్ని అయ్యాయి? 1 2 3 4, 1 2 3 4 అయిపోయాయి. నెక్స్ట్ లాస్ట్ ఈ కాలంలోకి రండి. కిందకు ఉన్నాయి కదా 3, 0 0 0. ఇంకా రాయక్కర్లేదు, బికాజ్ 0 0 0 మళ్ళీ రిపీట్ అయింది, అంటే సిరీస్ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఇంక ఇక్కడితో ఆపేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఏ గేట్ అనేది అనాలిసిస్ చేసుకుంటే మీరు జస్ట్ ఇక్కడ దాకా అనాలిసిస్ చేయండి. 2 లోలో ఉన్నప్పుడు లో, 2 హైలో ఉన్నప్పుడు హై. ఏ ఒక్కటి లోలో ఉన్నా కూడా ఆన్సర్ లో ఉంది. సో ఇది ఏ గేట్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏ ఒక్కటి లోలో ఉన్న ఆన్సర్ లో 0, 2 0 ఉన్న ఆన్సర్ 0, 2 1 ఉన్నప్పుడు 1 ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ 1 వచ్చింది. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ గేట్? ఆబ్వియస్గా ఇది ఒక ఎండ్ గేట్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? సో ఇలా ఉంటాయన్నమాట. ఈ సిగ్నల్ టైప్వి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. అదేంటి ఇక్కడేమో గేట్స్ ఉన్నాయి, మీ ట్రూత్ టేబుల్ అంటే ఏం పర్లేదు, ఇక్కడ కూడా ట్రూత్ టేబులే వేసుకోండి, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మళ్ళీ ఏమేమి ఉన్నాయి చూడండి. 2 ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ ఉంది. ఏ, బి అనేవి ఇన్పుట్స్, వై అనేది అవుట్పుట్. స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ మనకి ఫస్ట్ కాలం మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఏలో, బిలో, వై హై. ఏలో, బిలో, వై హైలో ఉంది. ఏ కిందకుంది 0, బి పైకి ఉంది 1, వై సెకండే కదా, వై కూడా పైకే ఉంది 1. థర్డ్లోకి రండి. ఏ పైకుంది 1, బి కిందకుంది 0, ఇది పైకుంది 1. నెక్స్ట్ ఏ పైకుంది 1, బి కూడా పైకే ఉంది కానీ ఇది 0లో ఉంది. మళ్ళీ ఇది 0, ఇది 0, ఇది 1. 0 0 1 మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా మనం సిరీస్ ఆపేసి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇది ఏ టైప్ ఆఫ్ గేట్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. 0 0 ఉన్నప్పుడు 1 ఉంది, 0 1 1 0 ఉన్నప్పుడు కూడా 1 ఉంది, 2 1 ఉన్నప్పుడు 0 ఉంది. అంటే ఎండ్ గేట్కి రివర్స్లో ఉందా లేదా? మనకి ఎండ్ గేట్కి రివర్స్లో ఏముంటుంది? నాండ్ గేటా కాదా? ఎండ్ గేట్కి రివర్స్ ఏంటమ్మా? నాండ్ గేట్. ఎండ్ గేట్లో వచ్చిన ఆన్సర్ని నెగోషియేట్ చేసేది ఎవరు? నాండ్ గేట్. నాండ్ గేట్ని ఎలా రాస్తాము? ఆబ్వియస్గా ఎండ్ గేట్కి ఒక నాట్ గేట్ని అటాచ్ చేస్తే అదే మన నాండ్ గేట్ అవుతుంది. సో ఎండ్ గేట్కి నాట్ గేట్ అటాచ్ అయ్యింది నాండ్ గేట్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్? చూడండి, ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్.
లేదు అనుకుంటే మీరు తెలియట్లేదు అనుకుంటే మళ్ళీ ఒక్కొక్క దానికి ట్రూత్ టేబుల్ రాసుకోవాలి, చాలా లెందీ అయిపోతుంది. కొంచెం కాన్సెప్ట్ అలా నేర్చుకోండి, ఈజీ అయిపోతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద లాజిక్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ బై ద గివెన్ సర్క్యూట్. సో ఇక్కడ ఏ లాజిక్ ఆపరేషన్, 2 మెథడ్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు బులియన్ ఆల్జీబ్రా గనక కొంచెం నేర్చుకుని ఉంటే బేసిక్స్, ప్రీతమైన స్ట్రాంగ్ డెప్త్ అవసరంలా, బేసిక్స్ ఆఫ్ బులియన్ ఆల్జీబ్రా నేర్చుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలా కాదు అనుకుంటే ట్రూత్ టేబుల్. లాజిక్ గేట్స్లో ఏ క్వశ్చన్ రాకపోయినా డిపెండ్ ఆన్ ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ అన్నిటికీ సొల్యూషన్స్ ఇస్తుంది. ఫస్ట్ నేను షార్ట్కట్ మెథడ్ చెప్తాను. సో ఏ అనే దానికి నెగోషియేషన్ ఏ బార్, బి అనే దానికి బబుల్ ఉంది అంటే నెగోషియేషన్ అమ్మ, అది బి బార్ అవుతుంది. ఇప్పుడు ఏ బార్ బి బార్ ఎంటర్ అయ్యాయి. ఇది ఏ గేట్, ఫస్ట్ ఆర్ గేట్, దానికి నాట్ అటాచ్ అయ్యింది. బబుల్ చూసుకోవాలి, బబుల్ ఉంది అంటే నాట్ తెలుసు కదా. సో ఫస్ట్ ఆర్ గేట్ వేయాలి, దానికి నెగోషియేషన్ వేయాలి. సో ఆర్ గేట్ వేస్తే ఏమొస్తుంది నాకు, ఏ బార్ ప్లస్ బి బార్, దానికి నెగోషియేషన్. సో ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. నేనేం చెప్పాను, బ్రేక్ ద బాండ్ చేంజ్ ద సైన్. సో బ్రేక్ ద బాండ్ అన్నప్పుడు ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి, చేంజ్ ద సైన్ ప్లస్ డాట్లోకి మారుతుంది. ఏ డబల్ నెగోషియేషన్, బి డబల్ నెగోషియేషన్ అంటే ఏంటి, ఏ బి సింపుల్గా. సో నీకేమొచ్చేసింది ఏ డాట్ బి అండ్ ఎండ్ గేట్ వచ్చేసింది. డైరెక్ట్ ఆన్సర్. నాకు ఇలా రావట్లేదు, ఇప్పుడు లెందీ మెథడ్ చెప్తాను చూడండి. నాకు ఇది తెలియట్లేదు, ఏ బార్లు బి బార్లు ఎలా రాయాలి, బులియన్ ఆల్జీబ్రా మర్చిపోయాను, నాకు రాదు. అయినా సరే ట్రూత్ టేబుల్ ద్వారా చేయొచ్చు. సో ఇప్పుడు కొంచెం లెందీ మెథడ్ అయినా కూడా ట్రస్ట్ వర్దీ మెథడ్, కన్ఫ్యూజన్ లేకుండా ట్రస్ట్ వర్దీ మెథడ్ అనమాట. సో ఇలా కూడా మీరు వేసుకోవచ్చు. ఏ 0 0 0 1 1 0 1 1. ఫస్ట్ 0 0 పెడతారు. 0 0 పెట్టినప్పుడు నెగోషియేషన్ ఏంటి, 1 1. 1 1కి ఆర్ గేట్ ఏంటి 1, దానికి నెగోషియేషన్ 0. నెక్స్ట్ ఇక్కడ 0 1 0 1 నెగోషియేషన్ 1 0. ఆర్ గేట్లో 1కి 0కి అవుట్పుట్ 1, దానికి నెగోషియేషన్ 0. ఆబ్వియస్గా దీనికి కూడా 0 వస్తుంది. 1 1 పెట్టండి, నెగోషియేషన్ 0 0. ఆర్ గేట్లో 0 0కి ఆన్సర్ 0, దాని నెగోషియేషన్ 1. చూసారా, ఎండ్ గేట్ వచ్చేసింది మనకి. ట్రూత్ టేబుల్ ఆఫ్ ఎండ్ గేట్ ఇది. సో మీరు ట్రూత్ టేబుల్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు, లేదా బులియన్ ఆల్జీబ్రా ద్వారా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం, మీ కంఫర్ట్ని బట్టి ఉంటుంది. బట్ నా సలహా అయితే ఇది కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే చాలా ఈజీగా షార్ట్కట్లో అయిపోతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద లాజిక్ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ బై ద గివెన్ సర్క్యూట్. మళ్ళీ సేమ్ బులియన్ ఎక్స్ప్రెషన్స్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈసారి బులియన్ ఎక్స్ప్రెషన్స్ రాద్దామా, ట్రై చేయండి. ఏ సింగిల్ ఇన్పుట్ కలిపేసి ఇచ్చారు అంటే సింగిల్ ఇన్పుట్ అమ్మ, దానికి బబుల్ ఉంది. సో బయటకి ఏమొస్తుంది ఏ బార్. బి సింగిల్ ఇన్పుట్, దానికి బబుల్ ఉంది, బయటకి ఏమొస్తుంది బి బార్. ఇది కేవలం ఎండ్ గేట్ మాత్రమే. ఇది ఒక ఎండ్ గేట్, బబుల్ లేదు ఇక్కడ. బబుల్ లేదు అంటే కేవలం ఎండ్ గేట్. సో బయటికి ఏమొస్తుంది నాకు, ఏ బార్ డాట్ బి బార్. ఏ బార్ డాట్ బి బార్ ఏంటది తెలియట్లేదు కదా, డైరెక్ట్గా ఎండ్ గేటా ఏంటి తెలియట్లేదు. సో దీన్ని కొంచెం రివర్స్లో ఆలోచించండి, లైట్గా రివర్స్లో ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేసినట్లే. ఏ బార్ డాట్ బి బార్ నాకు ఎలా వస్తుంది, ఏ ప్లస్ బి హోల్ బార్ని బ్రేక్ ద బాండ్ చేంజ్ ద సైన్ చేయండి. ఏ బార్ డాట్ బి బారే కదా వచ్చేది. ఏ ప్లస్ బి హోల్ బార్ని బ్రేక్ ద బాండ్ చేంజ్ ద సైన్ చేస్తే ఏ బార్ డాట్ బి బార్ వచ్చింది. సో ఏ బార్ డాట్ బి బార్ రావాలి అంటే అవుట్పుట్ ఏమవ్వాలి. సో దీని అవుట్పుట్ ఏమవ్వాలి, ఏ ప్లస్ బి హోల్ బార్ కూడా అవ్వచ్చు, ఈ రెండు సేమ్. ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏంటి, ఆర్ గేట్కి నాట్ పెట్టాలి. నార్ గేట్, ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏంటమ్మా, ఆర్ గేట్కి నాట్ పెడితేనే కదా పైన నెగోషియేషన్. బార్ అంటే ఏంటి, నెగోషియేషన్ అంటే ఏంటి, నాట్ గేట్. సో ఆర్ గేట్కి నాట్ గేట్ అప్లై చేయాలి. ఇది ఒక నార్ గేట్. తెలియట్లేదు నాకు, ఇది అర్థం కాలేదు, ఇది ఎలా చేయాలో తెలియలేదు, యూజ్ ట్రూత్ టేబుల్. నాకు తెలియట్లేదు అన్నప్పుడు కేవలం ట్రూత్ టేబుల్ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి అమ్మా, కరెక్ట్ ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ మాత్రం కొంచెం ఆలోచించగలిగితే షార్ట్కట్లో తక్కువ టైంలో అయిపోతుంది, లేదు అంటే ఒక్క హాఫ్ మినిట్ ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే. నెక్స్ట్, ఫైండ్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద ఫంక్షన్ ఆఫ్ y ఆఫ్ a అండ్ b. ఏ బీలు ఇన్పుట్స్ ఇచ్చారు, దానికి ట్రూత్ టేబుల్ కరెక్ట్గా ఏమొస్తుంది. సో డైరెక్ట్గా ట్రూత్ టేబుల్ రాసేయండి, టైం వేస్ట్ అని అనుకోవద్దు, జస్ట్ ట్రూత్ టేబుల్కి వెళ్ళిపోండి.
ట్రస్ట్ వర్ది అనమాట, మీకు ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. ఇన్పుట్స్ ఏం తీసుకోవాలి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఇన్పుట్స్ తీసేసుకోవచ్చు. 0 0 1 0 0 1 1 1 0 0 ఇవ్వండి. ఫస్ట్ స్టార్ట్ చేయండి 0 0, ప్రతిదీ రాసుకోవడమే. ఇక్కడ 0 0, ఈ 0 ఇలా వెళ్ళిపోయింది, ఈ 0 ఇటు వచ్చింది, ఈ 0కి నాట్ గేట్ పెట్టారు, ఇది 1 అయింది. 0 0 ఎండ్ గేట్ అవుట్పుట్ 0. 0 1 ఆర్ గేట్ అవుట్పుట్ ఏంటి? 0 1 ఆర్ గేట్ అవుట్పుట్ ఏంటమ్మా? 1. 0 1 ఆర్ గేట్, బబుల్ లేదు, ఆర్ గేట్ అవుట్పుట్ ఏంటి? 1. నెక్స్ట్ ఇవన్నీ తీసేయండి. మళ్ళీ ఏం పెట్టాలి? 1 0 పెట్టాలి కదా మనము. సో ఇక్కడ 1 ఉండాలి. సో 1 0 పెట్టి మళ్ళీ ట్రైల్ వేసుకోవడమే. సో మీరు ఏం చేస్తారు? ఇక్కడ 1, ఇక్కడ 0 పెడతారు. ఈ 1 ఇలా వచ్చింది, ఈ 0 ఇలా వచ్చింది, 0కి నెగోషియేషన్ 1. 1కి 0కి ఎండ్ గేట్ వేస్తే ఆన్సర్ 0. 0కి 1కి ఆర్ గేట్ వేస్తే, 0కి 1కి ఆర్ గేట్ వేస్తే అవుట్పుట్ 1. ఓకే, అవుట్పుట్ 1. 0 0 0 ఉన్నప్పుడు 1. ఓకే, 1 0 ఉన్నప్పుడు అవుట్పుట్. సో నేను ఇక్కడ ఉన్నవి తీసుకుంటే బెటర్ అనుకుంటా. ఓకే, 0 1 1 0 అక్కడ ఉన్న ఇన్పుట్లు తీసుకుంటేనే మీరు కొంచెం కరెక్ట్గా చేయగలుగుతారు. ఎనీవే, సో 0 1 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది. 1 0 ఉన్నప్పుడు 1 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది. 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది. మీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే నెక్స్ట్ ఇది కూడా ట్రై చేసేద్దాము. సో నెక్స్ట్ ఇది కూడా ట్రై చేసేస్తే మనము నెక్స్ట్ 0 1 0 1, ఈ 0 ఈ 1 ఇటు వచ్చింది, 1కి నెగోషియేషన్ 0, 1కి నెగోషియేషన్ 0. 0 1 ఎండ్ గేట్లో అవుట్పుట్ 0. 0 0 ఆర్ గేట్కి అవుట్పుట్ ఏంటమ్మా? 0. 0 0 ఆర్ గేట్కి అవుట్పుట్ ఏంటి? 0. సో 0 1 ఉన్నప్పుడు 0 వచ్చింది, 0 1 ఉన్నప్పుడు 0, 0 0 ఉన్నప్పుడు 1, 1 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 1. సో ఆబ్వియస్గా అదే కదా మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతావి కూడా మీరు చెక్ చేసుకోండి. సో 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 దేంట్లోనూ లేదు, అసలు ఇక్కడితోనే మనకి డిసైడ్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చెక్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేసేసి అమ్మయ్య వచ్చేసింది అనుకుంటే ఒక్కొక్కసారి రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా త్వరగా దేనికి మనం సాటిస్ఫై అయిపోకూడదు, హ్యాపీ అయిపోకూడదు. చెక్ చేయాలి, రిలయబుల్లా కాదా, నేను చేసేది కరెక్టా రాంగా, 2 3 వేసుకుని చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద లాజిక్ ఆపరేషన్ క్యారీడ్ అవుట్. ఈ మోడల్ క్వశ్చన్స్ కంప్లీట్గా రిపీట్ అవుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇందులో లాజిక్ ఆపరేషన్ ఏమి జరుగుతోంది? సో ఫస్ట్ బులియన్ ఎక్స్ప్రెషన్ రాసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఏ ఇన్పుట్ ఇచ్చారు, ఇక్కడ బబుల్స్ కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ 2 బబుల్స్ ఉన్నాయి. బబుల్ ఉంది అంటే నాట్ గేట్ అటాచ్ అయ్యింది. సో ఏకి సింగిల్ ఇన్పుట్ బబుల్ ఉంది కాబట్టి బయటకి ఏమొస్తుంది? ఏ బార్. బి సింగిల్ ఇన్పుట్ బబుల్ ఉంది, సో బి బార్. ఇది ఒక ఆర్ గేట్, ఆర్ గేట్కి బబుల్ ఉంది అంటే ఆర్ వేసి నాట్ వేయాలి. ఫస్ట్ ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. నీకేమొచ్చింది? ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. బ్రేక్ ద బాండ్, చేంజ్ ద సైన్. సో ఏ డాట్ బి. సో క్వశ్చన్ ఈజ్ రిపీటెడ్. రిపీట్ నాండ్ కాదు, ఎండ్ గేట్. వెయిట్, ఇట్ ఈస్ ఎండ్ గేట్. ఎండ్ గేట్ కదా, ఏ డాట్ బి. క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయమ్మా, కొద్దిగా చూసుకోండి. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ ద అవుట్పుట్ ఆఫ్ ది గివెన్ సర్క్యూట్. సో ఆల్రెడీ ఇక్కడ రాసేసింది మనకి, సో చేసేసాం అనుకుంటా. ఎనీవే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ ద అవుట్పుట్ ఆఫ్ ది గివెన్ సర్క్యూట్. నేను ఇక్కడ బులియన్ ఎక్స్ప్రెషన్స్ వేసుకోవచ్చా? ఎస్, బులియన్ ఎక్స్ప్రెషన్స్ వేసుకోవచ్చు. కాదు, బులియన్ ఎక్స్ప్రెషన్స్ కష్టంగా ఉన్నాయి, ఇవన్నీ ఇలా ఉన్నాయి అనుకుంటే కనుక మీరు అవుట్పుట్ రావాలి కరెక్ట్గా ఎలా తెలియాలి అంటే ట్రూత్ టేబుల్ వేసుకోండి. ఈజియెస్ట్ మెథడ్, ట్రస్ట్ వర్ది. ట్రూత్ టేబుల్ ఆల్రెడీ ఇక్కడ వేసాను నేను. సో ట్రూత్ టేబుల్లో అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. 2 లోలో ఉన్నప్పుడు అవుట్పుట్ లో. ఎనీ 1 అవుట్పుట్ ఈజ్ హై, ద అవుట్పుట్ ఈజ్ హై. 2 అవుట్పుట్లు హై ఉన్నప్పుడు అవుట్పుట్ లోలో ఉంది. సో దీనినే మనము ఎక్స్ఆర్ గేట్ అంటామమ్మా. సో యాక్చువల్గా ఇది ఎక్స్ఆర్ గేట్, కొంచెం గుర్తుపెట్టుకోండి. బట్ ఎక్స్ఆర్ గేట్ ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు, ఇది కొంచెం మీకు తెలియాలి అని చెప్పి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది, కొత్త గేట్ కాబట్టి. బట్ అదర్వైజ్ ఇది జస్ట్ మెమరీ బేస్డ్, సర్క్యూట్ మార్చేదేమీ ఉండదు. సో ఎక్స్ఆర్ గేట్ అనేది ఆన్సర్ అవుతుందమ్మా క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ 13, ద అవుట్పుట్ ఆఫ్ ది గివెన్ కాంబినేషన్ గేట్స్ రిప్రజెంట్స్. ఈ గివెన్ కాంబినేషన్ గేట్స్లో అవుట్పుట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఓకే, రాయండి. ఏ సింగిల్ ఇన్పుట్, దానికి నెగోషియేషన్ ఉంది ఏ బార్. బి సింగిల్ ఇన్పుట్, దానికి నెగోషియేషన్ ఉంది బి బార్.
సో ఇది ఆర్ గేట్కి బబుల్ ఉంది. సో ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. ఆర్ గేట్కి బబుల్ ఉంది అంటే ఫుల్గా నాట్ పెట్టాలి. సో ఇది ఇక్కడే సాల్వ్ చేసేసి దీనికి నెగోషియేషన్ వేసుకోవచ్చు. సో ఇక్కడే సాల్వ్ చేస్తే ఇది ఆన్సర్ ఏమవుతుంది మనకి? దీని ఆన్సర్ ఏమవుతుంది? ఏ డాట్ బీనా కాదా? బ్రేక్ ద బాండ్ చేంజ్ ద సైన్ చేస్తే మనకి ఏ డాట్ బి వచ్చింది. సో ఈ ఏ డాట్ బికి నెగోషియేషన్. సో ఏ డాట్ బి హోల్ బార్. ఏ డాట్ బి హోల్ బార్ ఏమవుతుంది? నాండ్ గేట్. సో నాండ్ గేట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? లేదు నాకు ఇవన్నీ తెలియట్లేదు, ఏం చేస్తారు? ఎస్, ట్రూత్ టేబుల్ వేసేయండి అంతే. నెక్స్ట్, ద ఫాలోయింగ్ లాజిక్ గేట్ ఈజ్ ఈక్వివలెంట్ టు. మళ్ళీ వచ్చింది చూడండి, సేమ్ రిపీటెడ్ మోడల్. ఆర్ గేట్ ప్లేస్లో ఎండ్ గేట్, ఎండ్ ప్లేస్లో ఆర్ పెడుతున్నారు అంతే. సో ఇక్కడ కూడా మనం ఒకసారి సేమ్ వేసుకుంటే మీకు ఇది చూడండి, ఆర్ గేట్లు ఉన్నాయి, సేమ్ ఆర్ గేట్ల ప్లేస్లో ఎండ్ గేట్లు పెట్టాడు అంతే. సో దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్, ట్రై దిస్. ఓకే, నెక్స్ట్. సో మళ్ళీ ఇంకొక వచ్చింది చూడండి అమ్మా. ఇన్ అ గివెన్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ 2 ఇన్పుట్ వేవ్స్. ఏ అనేది ఒక ఇన్పుట్, బి అనేది ఇంకొక ఇన్పుట్ ఇచ్చారు. ఇక్కడ ఏ, ఇక్కడ బి ఇచ్చారు అనమాట. ఇలా ఇచ్చినప్పుడు అవుట్పుట్ వై ఎంత, ద రిజల్టాంట్ వేవ్ ఫార్మ్ అవుట్పుట్ వై ఎంత అని అడిగారు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఇది గమనిస్తే కనుక ఏ ఇన్పుట్ బి ఇన్పుట్ ఓకే, కానీ ఏకి నెగోషియేషన్ వెళ్ళింది, బికి నెగోషియేషన్ వెళ్ళింది చూసుకోండి జాగ్రత్తగా. సో ట్రూత్ టేబుల్ వేసేద్దాం, చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. సో ట్రూత్ టేబుల్ ఏ బి వై వేద్దాము. సో ట్రూత్ టేబుల్లో మనకి ఏమి ఇన్పుట్స్ ఇచ్చారు చూడండి. ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు? ఏ ఫస్ట్ కాలం తీసుకోండి. ఇక్కడ ఏ ఎంత పైకి ఉంది 1, బి కూడా పైకే ఉంది 1, ఏ కిందకు ఉంది 0, బి కూడా కిందకే ఉంది 0. థర్డ్ దాంట్లో ఏ పైకి ఉంది 1, బి కిందకు ఉంది 0. ఫోర్త్ దాంట్లోకి వచ్చేటప్పటికి ఏ కిందకు ఉంది 0, బి పైకి ఉంది 1. ఇవి ఇన్పుట్స్, ఇవి ఇచ్చిన ఇన్పుట్స్. కాకపోతే ఈ ఇన్పుట్స్కి మనము నెగోషియేషన్ వెయ్యాలి. సో నేనేం చేస్తానంటే ఇంకో 2-3 కాలమ్స్ ఎక్స్ట్రాగా డ్రా చేస్తాను. సో మళ్ళీ ఏ బార్, బి బార్, ఆ తర్వాత వై అవుట్పుట్ రాసుకుందాం. బికాస్ ఏబి యాజ్ ఇట్ ఈస్ తీసుకోలేదు, వాటి నెగోషియేషన్స్ తీసుకోవాలి. సో ఏ ఇన్పుట్ నెగోషియేషన్ 0 అవుతుంది, 1కి 0, ఇక్కడ కూడా 1కి 0, 0కి 1, 0కి 1, 1కి 0, 0కి 1, 0కి 1, 1కి 0. ఇవి నా ఇన్పుట్స్ అవుతాయి. ఇప్పుడు దానికి ఆర్ గేట్ వెయ్యాలి. ఈ గేట్ ఏంటమ్మా? ఇది మనకి ఆర్ గేట్. సో ఆర్ గేట్ వేయండి. 0 0కి ఆర్ చేస్తే 0, 1 1కి ఆర్ చేస్తే 1, 0 1కి ఆర్ 1, 1 0కి ఆర్ 1. సో 0 తప్ప మిగతావన్నీ హైలోనే ఉండాలి. ఒకటే ఫస్ట్ 0, మిగతావన్నీ హైలోనే ఉండాలి. ఒకటే 0 ఉంది, మిగతావన్నీ హైలో ఉన్నాయి. సో ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో నీకు వచ్చిన అవుట్పుట్ని బట్టి వేవ్ ఫామ్ని ఐడెంటిఫై చేయమన్నారు. మనకు వచ్చిన అవుట్పుట్ ఫస్ట్ లో ఉంది, మిగతా అంతా హైలోనే ఉంది. సో అది ఇక్కడ ఒక్క చోటే ఉంది, మిగతావన్నీ అలా లేవు కాబట్టి ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద అవుట్పుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది గేట్స్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో అవుట్పుట్ ఏం బయటకు వస్తుంది? బులియన్ ఆల్జిబ్రానే వాడాలి, బికాస్ ఇక్కడ ఆన్సర్ బులియన్ ఆల్జిబ్రాలో ఉంది కాబట్టి. లెట్ us టేక్ ఏ బి కదా. సో ఏ ఇలా స్ట్రైట్గా వచ్చేసింది, ఇది ఏ. ఇదే ఏ ఇక్కడికి వచ్చింది, ఏ బి స్ట్రైట్గా ఇక్కడికి వచ్చేసింది. ఇదేంటి మనకి? ఎండ్ గేట్కి బబుల్ ఉంది, ఎండ్ గేట్కి బబుల్ ఉంది. ఫస్ట్ ఇక్కడ ఏంటి? ఏ డాట్ బి, దానికి బబుల్ ఉంది, ఏ డాట్ బి హోల్ బార్. ఇది ఏ గేట్, ఆర్ గేట్. సో ఆర్ గేట్లో మనకి బయటకు వచ్చేది ఏంటి? ఏ ప్లస్ ఏ డాట్ బి హోల్ బార్, ఏ ప్లస్ ఏ డాట్ బి హోల్ బార్. ఇది కూడా ఆప్షన్ ఏ కరెక్ట్. చూసారా, సింపుల్ అమ్మ, ఏమీ కష్టంగా ఉండవు. లాజిక్ గేట్స్ జస్ట్ ప్రాక్టీస్ చేయడమే, మీరు పెన్ను పెట్టి చేస్తే చాలు, అయిపోయింది. ఓకే, నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ డిజిటల్ సర్క్యూట్ వాట్ విల్ బి ద అవుట్పుట్ వెన్? క్వశ్చన్లో ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో అదే తీసుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి తీసుకోలేదు, బట్ ఇప్పుడు క్వశ్చన్లో ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో మనం అవే తీసుకోవాలమ్మా. సో లెట్ us డ్రా ట్రూత్ టేబుల్. ఏ బి వై. ఫస్ట్ 1 0, సెకండ్ 0 0, 1 1, 0 1. ఇదే ఆర్డర్లో చేయాలి. వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చారో అమ్మ మనము అదే ఆర్డర్లో చేయాల్సి వస్తుంది. సో దీనికి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 1 0, ఇక్కడ 1 తీసుకోవాలి, ఇక్కడ 0 తీసుకోవాలి. 1 స్ట్రైట్గా వచ్చింది, ఇదే 1 ఇక్కడ కూడా వచ్చింది. ఈజీ.
ఈ 0 స్ట్రైట్గా ఇక్కడికి వచ్చింది, ఇదే 0 ఇక్కడికి వచ్చింది. ఇది ఎండ్ గేట్కి బబుల్ ఉంది, నాండ్ గేట్. ఎండ్ గేట్లో 1కి 0కి ఆన్సర్ 0, నాండ్ గేట్ ఉంది కాబట్టి 1 బయటకు వస్తుంది. ఈ 1 ఇటు వెళ్ళింది, ఇటు కూడా వచ్చింది. 0 1కి ఆర్ గేట్లో అవుట్పుట్ 1. నెక్స్ట్ ఇది కేవలం ఎండ్ గేట్. ఎండ్ గేట్లో 1కి అవుట్పుట్ 1. ఇక్కడ బబుల్ ఉంది చూసుకోండి, బబుల్ ఉంది. సో 1కి అవుట్పుట్ 1, దానికి నెగోషియేషన్ 0. నెక్స్ట్ ఇవన్నీ తీసేయండి, బికాస్ మళ్ళీ మనము ఫ్రెష్గా వేసుకుంటేనే ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ us టేక్ నెక్స్ట్ పేర్ 0 0 0 0. ఈ 0 స్ట్రైట్గా వచ్చింది, ఈ 0 ఇటు వచ్చింది, ఈ 0 స్ట్రైట్గా వచ్చింది, ఇదే 0 ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇది 0 0 0, దానికి నెగోషియేషన్ 1. 0 0 0 ఇక్కడికి వచ్చింది. ఎండ్ గేట్లో 1కి 0కి అవుట్పుట్ 0, 1కి 0కి అవుట్పుట్ 1, దానికి నెగోషియేషన్ 0. సో 0 0 ఆల్రెడీ కనిపించేస్తుంది మనకి, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి చెక్ చేసుకోవాలి అంటే మీ ఇష్టం, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళి కరెక్ట్ ఆన్సర్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ 1 1, ఈ 1 స్ట్రైట్గా వచ్చింది, ఈ 1 ఇక్కడికి వచ్చింది, ఈ 1 ఇక్కడికి వచ్చింది, ఈ 1 ఇక్కడికి వచ్చింది. 1 1 ఎండ్ గేట్లో 1, దానికి బబుల్ ఉంది కాబట్టి అవుట్పుట్ 0 వస్తుంది. నెక్స్ట్ 1 1 ఆర్ గేట్ అవుట్పుట్ 1, 1కి 0కి ఎండ్ గేట్లో అవుట్పుట్ 0, 0 0 అవుట్పుట్ 0, నెగోషియేషన్ ఉంది అవుట్పుట్ 1. 0 0 0 1 ఆల్రెడీ మనకి ప్రిపేర్ అయిపోయాము, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంకా చేయాల్సిన అవసరం లేదు, చేసుకుంటే మీరు ట్రై చేయండి, ప్రాబ్లం ఏం లేదు కన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ అ రివర్సిబుల్ ఆపరేషన్? రివర్సిబుల్ ఆపరేషన్ అంటే సింగిల్ ఇన్పుట్ ఉండాలి, సింగిల్ అవుట్పుట్ ఉండాలి. అంటే నువ్వు 1 ఇన్పుట్ ఇస్తే 0 అవుట్పుట్ రావాలి, నువ్వు 0 ఇన్పుట్ ఇస్తే 1 అవుట్పుట్ రావాలి. సో అది ఎక్కడ జరుగుతుంది? సింగిల్ ఇన్పుట్ ఎక్కడుంది? ఇదే సింగిల్ ఇన్పుట్. సో సింపుల్ ఆన్సర్ అనమాట, వెరీ సింపుల్ ఆన్సర్. లెస్ దాన్ అ సెకండ్ కూడా ఆన్సర్ చేయొచ్చు యూజువల్గా, అంత మరీ పాసిబుల్ కాదు, కానీ 2-3 సెకండ్స్లోనే మనం ఆన్సర్ చేయొచ్చు. 2-3 సెకండ్స్, 10 సెకండ్స్ కూడా అక్కర్లేదు, 2-3 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద సర్క్యూట్ గివెన్ ఇన్ ద ఫిగర్. నీకు ఇచ్చిన సర్క్యూట్కి ట్రూత్ టేబుల్. సో ఎలాగో ట్రూత్ టేబుల్ అడుగుతున్నారు కాబట్టి మనం కూడా ట్రూత్ టేబుల్ రాసేసుకోవడమే నిర్మోహమాటంగా, ఏం ఆలోచించక్కర్లేదు. ట్రూత్ టేబుల్ అడిగాడు, ట్రూత్ టేబుల్ రాసేస్తాం. సో ట్రూత్ టేబుల్లో 0 0 0 1 1 0 1 1, ఎందుకంటే వాళ్ళు ఏమి ఇన్పుట్స్ తీసుకోమని చెప్పలేదు, మనం ఇవే ఇన్పుట్స్ తీసుకుంటాం. సో స్టార్ట్ చేయండి. ఫస్ట్ 0 0 తీసుకుందాం. ఈ రెండు 0 0, ఈ 0 ఇలా వచ్చింది, ఇదే 0 ఇక్కడ కూడా వచ్చింది. సో 0 0 ఆర్ గేట్కి అవుట్పుట్ 0, 0 0 ఎండ్ గేట్కి అవుట్పుట్ 0, కానీ ఇక్కడ బబుల్ ఉంది చూసుకోండి. బబుల్ ఉంది అంటే అవుట్పుట్ నెగోషియేషన్ అవుతుంది 1. నెక్స్ట్ 0 1 తీసుకోవాలి. సో 0 1 తీసుకుందాం. సో 0 ఇక్కడ 1 ఇక్కడ తీసుకుంటే ఇది 0, ఇది కూడా 0, ఇది 1. ఓకే, 0కి 1కి ఆర్ గేట్ అవుట్పుట్ 1, 1కి 0కి ఎండ్ గేట్ అవుట్పుట్ 0, దానికి నెగోషియేషన్ ఉంది అవుట్పుట్ 1 వచ్చింది. సో 1 1 ఉంది చూడండి, 0 0 1, ఎస్ 0 1 1, కానీ ఇక్కడ కూడా చూడండి 0 0 1 0 1 1. సో ఇంకా మనం టెస్ట్ చేయాలి. 1 0 కూడా తీసుకుందాం. సో 1 0 కూడా తీసుకోవాలి. ఓకే, 1 0 కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో అది కూడా చెక్ చేద్దాం. లెట్ us టేక్ 1 0. ఈ 1 ఇటు వచ్చింది, ఈ 1 ఇటు వచ్చింది, ఇది 0. ఆర్ గేట్లో 1కి 0కి అవుట్పుట్ 1, ఎండ్ గేట్లో 1కి 1కి అవుట్పుట్ 1, దాని నెగోషియేషన్ 0. సో 1 0 ఉన్నప్పుడు ఆన్సర్ 0 రావాలి. 1 0 ఉన్నప్పుడు ఆన్సర్ 0 ఇక్కడ లేదు చూడండి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ కంపారిజన్లో చూసుకోండి, మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కమ్ టు అన్ ఎండ్. చాలా చాలా ఈజీగా అయిపోయాయమ్మ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి డిపిపి కూడా ప్రొవైడ్ చేస్తాను. సో డిపిపి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈ సెషన్ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ సెమీ కండక్టర్స్ కూడా నేను అప్లోడ్ చేయలేదనుకుంటా, రెండు కలిపి ఒకేసారి అప్లోడ్ చేద్దామని చెప్పి ఆపాను. సో సెమీ కండక్టర్ డివైసెస్ అండ్ లాజిక్ గేట్స్ రెండింటికి సంబంధించిన పీడిఎఫ్ కంప్లీట్గా నీట్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్, లాట్ మోర్ టు కమ్. థ్యాంక్ యూ ఆల్.